రోడ్డు సదుపాయం లేకే డోలిమోతలో మరణించిన గిరిజన యువతి. చిట్టం జ్యోతి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కుటుంబానికి 10 లక్షలు రూపాయలు పరిహారం చెల్లించాలి. ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్. జగన్ టీవీకు స్వాగతం. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయితీ సులిపకని గ్రామానికి చెందిన చట్టం త్రంజ్యోతిని డోలితో ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గమధ్యలో మరణించింది. సమాచారం అందిన వెంటనే ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి టి కృష్ణరావు కుటుంబాన్ని పరామర్శించారు. జ్యోతి మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చిట్టం జ్యోతి నిన్న 21/01/2026 ఒంటిగంట సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళుతిరిగి పడిపోయిందని వారు తెలిపారు. అంబులెన్సుకి సమాచారం ఇచ్చి గ్రామస్తుల సహకారంతో సుల్లిపకని గ్రామం నుంచి మధ్యవలస 6 కిలోమీటర్ల మేర డాలీ మోతతో తరలించారన్నారు. చేసేది లేక దిక్కుతోచని స్థితిలో 2.5 గంటల పాటు అక్కడే పడిగాపులు కాచినా 108 అంబులెన్సు రాలేదన్నారు. అప్పటికే జ్యోతి మరణించిందన్నారు. సమయానికి వైద్యసేవలు అందించి ఉంటే నా కూతురు బతికేది అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు. రహదారి సదుపాయం లేక సమయానికి 108 అంబులెన్సు రాక జ్యోతి మరణించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రహదారి సదుపాయం లేక సమయానికి అంబులెన్సు రాక చనిపోయిన జ్యోతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సులిపకన్ ఎగసల్తంగి దిగసల్తంగి, కొండైపాడు, సొంటారిపాడు గ్రామాలకు తక్షణమే తారు రోడ్డు సదుపాయం కల్పించి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజు ఏదో ఒక చోట డాలీ మోతలు జరుగుతూనే ఉందన్నారు. ప్రభుత్వానికి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. మెరుగైన రహదారి సదుపాయం కల్పించి ఆదివాసులకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాలన్నారు. డాలీ మోతలు లేని గిరిజన ప్రాంతం నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని కూటమి ప్రభుత్వం ప్రచారాలు తప్ప ఆచరణ ఎక్కడ కనిపించలేదన్నారు. ప్రభుత్వం ప్రచారాలు ఆపి రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వాడకపోతే ఆందోళనలు తప్పదని వారు హెచ్చరించారు. రాజారావు గోపాల్ పడాల్ పాల్గొన్నారు. జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, బేసరతుగా వారి కుటుంబానికి ఆదుకోవాలని సందర్భంగా తెలుస్తున్నాం. ఇది ప్రభుత్వ హత్య కారణంగానే ప్రభుత్వమే దీనికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. బూర్జ పంచాయతీ గుప్పట మండలం. మరి మా పాపకి సడన్గా మరి ఇలా జరిగింది. నా కూతురు మరి నాకు తెలీదు. నేను కూడా పాపకి మరి అన్న దగ్గర వెళ్ళి ఉండను. మరి సడన్గా చచ్చిపోయిన తర్వాత 2 గంటలకి మేము ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు, కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ టైంకి మరి ఫోన్ చేస్తే కూడా రాలేదు. అని మరి ఇంచుమించు సిల్లుబుక నుంచి మధ్యవలస 6 కిలోమీటర్లు తీసుకెళ్ళింది. నా పేరు మధ్య నాగేశ్వరరావు సార్. మాది సిల్లుపకని గ్రామం. నిన్న జరిగిన సంఘటన చిట్టం జ్యోతి అన్న అమ్మాయి 15 ఏళ్ళ పాప స్పిడ్స్ వచ్చి పడిపోయింది. అంబులెన్స్కి 3 గంటలకు ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి 3 గంటలు పట్టింది. పరిస్థితి బాగలేక మాది చాలా నాన్లోకాలు మూల గ్రామము. అలాగే 3 గంటలకు ఫోన్ చేస్తే మేడం ఏమో అంబులెన్స్ ఫోన్ చేసింది 180కి. ఫోన్ చేస్తే బండి 3 గంటలకు ఫోన్ చేసిన బండి 6:15కి వచ్చింది. అందుకు డోలి మూతలతో కట్టుకొని మోసి 6 కిలోమీటర్లు తీసుకెళ్ళిన పంచాయతీ వరకు. తీసుకెళ్ళినప్పటికీ 4:15కి పాప చనిపోయింది. ఫుడ్ సౌకర్యం బాగలేక చనిపోవడం జరిగింది పాప నిన్న. అందుబాటులో ఏ సౌకర్యం లేదు. గవర్నమెంట్ ఏమీ మాకు స్పందించట్లేదు. దానివల్ల మామూలు గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేత పై అధికారులు మాకు స్పందించి ఈ
సుల్లిపక్కన గ్రామం అనే గ్రామస్తులు చిన్న విన్నపం ద్వారా తెలియజేస్తున్నాం. కిలోమీటర్లు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. అది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మాకు రోడ్డు పరిస్థితి బాగలేదు, రోడ్డు వేయాలనేసి కోరుతున్నాం.